హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. మా ఆయన ఫోన్లో రీల్ చూస్తున్నాగా ఇది కనిపించిందట, నీకు ఇది చెయ్యొచ్చా అని అడిగారు. అందుకని ఆ మాట నాకు ఇంకా తగ్గిపోతామా, నాకు రాదంటే ఏది ఉంది అని నేను ఇంకా స్టార్ట్ చేశాను. తగ్గేదే లేదంటూ. దానికోసం బెండకాయలు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఒక క్లాత్ తీసుకొని కడుక్కున్న తర్వాత ఆ క్లాత్తో మొత్తం బాగా తుడుచుకోవాలి, పద్మ లేకుండా. పద్మ ఉంటే జిగురు జిగురుగా ఉంటుంది కదా, అలా. అందుకని మొత్తాన్ని మంచిగా ఒక క్లాత్తో తీసుకొని పక్కన పెట్టుకేసుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కుడక పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా అది తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ తీసుకొని మంచిగా ముద్దకు వచ్చేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని, నేను ఇది అన్నది మీషోలో తీసుకున్నాను కట్ చేసుకోవడానికి. ఊకే కూర్చొని నిలవడానికి ఇబ్బంది అవుతుందని. బాగుందా? అయితే నేను బెండకాయలు తీసుకొని వాటికి మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం బెండకాయలకు మధ్యలో నుంచి 4 సైడ్లు ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఆ పక్కన పెట్టుకున్న మసాలా తీసుకొని ఈ బెండకాయలలో మనం ఘాట్లు పెట్టుకున్న దాంట్లో బాగా పట్టించాలి మొత్తాన్ని, కొద్దిగా. ఎంత బాగా పడితే అంత బాగుంటుంది ఫ్రైకి అనేది. ఇలా అన్ని బెండకాయలను తీసుకొని మసాలా మొత్తం పట్టించి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నాకు పచ్చిమిర్చి అనేటివి దీని మీద కట్ చేయరాదు, ఇట్లా పొడుగు కట్ చేయడమే వచ్చు, ఇట్లా చేతి మీద. ఎందుకని ఇంకా నాకు వచ్చినట్లే ఈ చేతి మీద ఇలా పొడుగానే కట్ చేసుకున్నాను. అయితే ఈ బెండకాయలు అనేటివి ముందుగా ఈ తొడిమెలు అనేటివి కట్ చేసుకోవాలి. నాకెందుకంటే ఈ మధ్యలో ఘాట్లు పెట్టుకుంటాం కదా, అక్కడికి ఇక్కడికి ఎలా తెగిపోతుందో అని మసాలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా తొడిమె అనేది కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 3 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు, మీరు ఈ పప్పు దినుసులు కూడా వేసుకుంటే అవి కూడా వేసుకోండి. నేనైతే అవి వాడను, మేము ఓన్లీ ఇవి మాత్రమే వాడతాము. ఇవి వేసుకొని దీంట్లోకి పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అవి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత దీంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మళ్ళీ ఒకసారిగా కలుపుకొని దీంట్లోకి ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారిగా పసుపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న బెండకాయలు తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెండకాయలు మొత్తాన్ని బాగా కలుపుకోవాలి, ఆయిల్ మొత్తానికి కలిసేలా. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది.
ఈ బెండకాయలు అనేటివి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా వదిలేయాలి. మొత్తం స్లిమ్లోనే చేసుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. తర్వాత ఇవి మొత్తం బాగా ఇట్లా ఉడికిపోతాయి, మంచిగా అవుతాయి, బాగా ఫ్రై. అలా ఇది మనం మసాలా ఇట్లా ఎక్కువ పట్టించినాం కదా, ఇట్లా గుజ్జులా బాగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేసిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, మా ఆయన అన్నాడని ఒకసారి చూసి. టేస్ట్ మాత్రం బాగుంది, సూపర్గా. ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా? మన ఆడవాళ్ళకి నీకు వచ్చా అన్నాక మనం తగ్గేదే లేదంటూ ట్రై చేస్తాం ఏదైనా. మీ ఇంట్లో మీ హస్బెండ్స్ ఎప్పుడైనా మీకు ఈ మాట అన్నారా? కామెంట్ చేయండి. బెండకాయ ఫ్రై మాత్రం తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.